అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకి గురవుతున్న సంగతి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ ఒడిదుడుకులకి కారణం అంటే నిన్న మొన్నటి వరకు $80 బ్యారెల్ ధర పలుకుతుంటే ఉన్న పలంగా ఒక్క రోజులోనే 80 నుంచి $119, $120 వరకు చమురు బ్యారెల్ ముడి ధర ఎగబాకిన పరిస్థితి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఇప్పుడు అది 200కి పైగా పోతుందన్న విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో అమెరికాలో ఒక పెద్ద రాజకీయ నేత పెట్టిన ఒక ట్విట్టర్లో పెట్టినటువంటి ఎక్స్లో పోస్ట్ చేసిన ఒక పోస్ట్ అయితే $119 నుంచి ఒక్కసారిగా $90కి బెంచ్ క్రూడ్ ఆయిల్ ధర ఒక బ్యారెల్ ధర పడిపోయిన పరిస్థితి. అంటే ఒక పెద్ద పతనం అనే చెప్పచ్చు. ఒక్క పోస్ట్ తోటి ఇంత పతనం ఏ విధంగా సంభవించింది, ఆ పోస్ట్లో సారాంశం ఏంటి అని చూడబోతే, హర్మూజ్ జలసంధి లోపల ఏదైతే నౌకలు వెళ్తున్నాయో ఆయిల్ ట్యాంకర్స్, వాటికి సపోర్ట్గా అమెరికా నేవీ షిప్స్ అయితే వెళ్తున్నాయి, వాటికి సపోర్ట్గా కాపలాగా వెళ్తున్నాయి అని అయితే అమెరికా అధ్యక్షుడి తర్వాత 2-3 స్థానాల్లో ఉన్న వ్యక్తి పోస్ట్ చేసి వెంటనే వితిన్ 10 to 15 మినిట్స్లోనే ఆ పోస్ట్ డిలీట్ చేయడం జరిగిందని, ఆ కొద్ది సమయంలోనే పోస్ట్ చేసిన ఆ పోస్ట్ తాలూకా ఫలితమే $119 నుంచి దాదాపుగా $90 వరకు స్టాక్ మార్కెట్ పతనానికి కారణంగా విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఒక్క రాజకీయ నిర్ణయం, ఒక్క పోస్టు ఇంత ఒడిదుడుకుల్ని తీసుకురావడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.